ఒక సుదీర్ఘమైన ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ మాత్రమేనా? యాక్షన్ సీన్ లేదా? ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్స్ అంటే అందరికి చాలా ఇష్టం. రొమీనా, ఏమైంది? ఇది నీకోసమే అనిపిస్తుంది. నేను ఇక్కడికి ఊరికే వచ్చాననుకుంటున్నావా? రొమీనా, నిన్ను రక్షించడం నా బాధ్యత. కురోమి, మేము సమయానికి వచ్చామా మిస్ కురోమి? కురేకో, కూని, మీరంతా సిద్ధంగా ఉన్నారా? పదండి. ఏంటి? హే నాయకుడా, దీన్ని తీసుకో. అతను మా అన్నయ్య. కురేకో, ఏం జరుగుతుంది ఇక్కడ? మనం రొమీనా కోసం వెతుకుతున్న అసలు కారణం. నిజానికి ఆమె మాకు చెందినది. ఆమె మా విషింగ్ స్టోన్. నాకు కూడా వాక్కుంటే చాలా బాగుండేది. ఈ విషింగ్ స్టోన్ ని నది అవతల వైపుకు ఎంత దూరం విసిరేయగలదో మనం చూద్దాం. దానితో అలా ఆడకూడదు. అది ఏదైనా కోరికను తీర్చగలదు. బాధపడకు, అది ఎక్కడ పడితే అక్కడ దాన్ని నేను బహుశా తీసుకుంటాను. నాకు ఒక అక్కుంటే, అందంగా శక్తివంతంగా ఉండే అక్క ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కురోమి, హ? కురోమి. రమీనా, నువ్వు తిరిగి వచ్చేసావా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది ఒక సీక్రెట్. అది జరిగిన తర్వాత మా కోరికల రాయిని తిరిగి పొందడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి మీ దగ్గరకు వచ్చాము. కానీ మేము ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాం. నేను నిన్ను రొమీనాని చాలా ఇష్టపడుతున్నానని గ్రహించాను. కురేకు ఏ తప్పు చేయలేదు. ఆ విషింగ్ స్టోన్ ని నది అవతల వైపు విసిరేసింది నేనే. రొమీనాని రహస్యంగా వెంబడించడానికి వీరిని నియమించింది నేనే. అయితే సమస్య ఏంటి? రొమీనా ఏదైనా సరే నాకు పట్టింపు లేదు. ఇంకా రొమీనా నా అక్క. అవును, అంతే. అది నిజమే. అది నాకు తెలిసిన మిస్ ముందు కురోమి. మనం ప్రపంచ యాత్రకు వెళ్తున్నాం. ఆ తర్వాత మనం ఆ? రొమీనా. నేను అనుకుంటున్నాను రొమీనా అంటే మన కోరికల రాయి సమయం అయిపోతుంది.